శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఫిబ్రవరి 22 ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే పంచమి తిథి ఉదయం 11:09 వరకు ఉంది. ఆ తర్వాత షష్ఠి తిథి వచ్చింది. అశ్విని నక్షత్రం సాయంకాలం 5:53 వరకు ఉంది. ఆ తర్వాత భరణి నక్షత్రం వచ్చింది. ఆదివారం అశ్విని నక్షత్రంతో కలిసి వస్తే ఆనంద యోగం ఉంటుంది. ఇది కార్యసిద్ధిని కలిగిస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా సాయంకాలం 5:53 వరకు ఆనంద యోగం వల్ల ప్రయాణాలు విజయవంతం అవుతాయి. అలాగే పనుల్లో విజయం చేకూరుతుంది. సాయంకాలం 5:53 తర్వాత భరణి నక్షత్రం వచ్చింది. ఆదివారం భరణి నక్షత్రంతో కలిసి వస్తే కాలదండ యోగం ఉంటుంది. ఇది కూడా కార్యసిద్ధిని కలిగిస్తుంది. అంటే సాయంకాలం 5:53 తర్వాత నక్షత్రం మారినప్పుడు ప్రయాణాలు చేసినా ప్రయాణాలు విజయవంతం అవుతాయి. పనుల్లో లాభం చేకూరుతుంది. కాబట్టి ఈరోజు 2 యోగాలు చాలా బాగున్నాయి. ఆనంద యోగము, కాలదండ యోగం 2 అద్భుతంగా ఉన్నాయి. కాబట్టి 12 రాశుల వాళ్ళు కీలకమైన ప్రయాణాలు చేస్తే ప్రయాణాల పరంగా లాభాలు చేకూరుతాయి. మీ పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశి చక్రం చార్ట్ లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతి అయిన సూర్యుడు కుంభరాశిలో శనింట్లో శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి పై అధికారుల ఇళ్లకు వెళ్లి ప్రమోషన్ల గురించి మాట్లాడటం లాంటి పనులు తాత్కాలికంగా వాయిదా వేసుకోండి. ఒకవేళ ఎమర్జెన్సీ ఉండి పై అధికారుల ఇళ్లకు వెళ్లి ప్రమోషన్ల గురించి మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడండి. పై అధికారులతో మీకు విభేదాలు రాకుండా మాట్లాడండి. అలాగే తండ్రితో గాని తండ్రితర బంధువులతో గాని విభేదాలు రాకుండా ఈరోజు జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే వారాధిపతి సూర్యుడు శత్రువింట్లో ఉన్నాడు కాబట్టి ఈ జాగ్రత్త తీసుకోవాలి. అలాగే అశ్విని నక్షత్రానికి అధిపతి అయిన కేతువు సింహంలో ఉన్నాడు కాబట్టి 12 రాశులకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు వస్తాయి. అయినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. అలాగే భరణి నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు కుంభంలో శనింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. ఇది అనుకూలమే కాబట్టి సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో ఉన్నవాళ్ళు కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. భార్యాభర్తల మధ్య గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా అశ్విని నక్షత్రము సాయంత్రం 5:53 వరకు ఉంది. అశ్విని నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన, నామకరణం కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే మోటారు వాహనాలు నడపవచ్చు. కొత్తగా కొన్న బండి కానీ కారు కానీ నడపడానికి అశ్విని మంచిది. కంప్యూటర్ కోర్సుల్లో జాయిన్ అవడానికి కూడా అశ్విని నక్షత్రం మంచిది. అలాగే మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి, గురువు దగ్గర మంత్రం తీసుకొని మంత్రజపం ప్రారంభించడానికి అశ్విని మంచిది. అలాగే భూములకు సంబంధించినటువంటి కీలకమైన రిజిస్ట్రేషన్ పరమైన చర్చలు చేయడానికి అశ్విని నక్షత్రం మంచిది. అలాగే గ్రహ దోషాలు ఉన్న వాళ్ళు ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకోవటానికి, ఒక్కొక్క గ్రహం దోషం ఉంటే ఆ గ్రహానికి సంబంధించిన ద్రవ్యాలు దానం ఇచ్చుకోవడం ద్వారా గ్రహ దోషాలు పూర్తిగా పోగొట్టుకోవడానికి అశ్విని మంచి నక్షత్రం. అలాగే తీర్థయాత్రలు చేయడానికి, పుణ్యక్షేత్ర సందర్శనాలకి కూడా అశ్విని మంచి నక్షత్రం. సాయంకాలం 5:53 వరకు అశ్విని బలాన్ని బట్టి పనులు చేసుకోండి. సాయంకాలం 5:53 తర్వాత భరణి నక్షత్రం వచ్చింది. భరణి నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. భరణి నక్షత్ర బలాన్ని బట్టి కోర్టు వ్యవహారాలు నిర్వహించుకోవచ్చు. కోర్టు పరంగా ముఖ్యమైన వ్యక్తుల్ని సాయంత్రం 5:53 తర్వాత కలవచ్చు. అలాగే ఎదుటి వాళ్ళకు మాయ మాటలు చెప్పి వాళ్ళని నమ్మించడానికి భరణి అనుకూలిస్తుంది. కాబట్టి సాయంకాలం 5:53 తర్వాత ఎదుటి వాళ్ళకి మాయ మాటలు చెప్పి వాళ్ళని నమ్మించే ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. అలాగే ఒక్కొక్కసారి చెడు చేసైనా సరే మంచి కోసం విజయం సాధించాల్సి వస్తుంది. అలా చెడు చేసైనా మంచి కోసం విజయం సాధించడానికి కూడా భరణి నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. సాయంకాలం 5:53 తర్వాత భరణి నక్షత్ర బలాన్ని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళు ఈ ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. అలాగే మానసిక బాధలు కూడా కొన్ని ఉంటాయి కాబట్టి అటువంటప్పుడు మానసిక అశాంతిని తొలగింపజేసుకుని మనసును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. సుఖానికి కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి, సుఖహానిగా అనిపిస్తోంది కాబట్టి మనస్సును స్థిరంగా ఉంచుకోండి. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించండి. అప్పుడు మేషరాశి వాళ్ళు ఈరోజు ఇబ్బందుల నుంచి బయటపడచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధన వ్యయం ఎక్కువగా కనిపిస్తోంది. రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటారు. కాబట్టి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు
వృషభ రాశి వాళ్ళు కొంచెం ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేయాలి. అలాగే ఈరోజు శారీరకంగా మానసికంగా కొన్ని బాధలు ఉంటాయి కాబట్టి శారీరక మానసిక ఆరోగ్యం పట్ల వృషభ రాశి వాళ్ళు ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా సంతోషం ఉంటుంది, ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే కొన్ని వ్యవహారాల్లో మాత్రం ధనహాని ఉంటుంది కాబట్టి డబ్బు ఖర్చు విషయంలో కొంచెం అప్రమత్తంగా జాగ్రత్తగా ఆలోచించి ధనాన్ని మిథున రాశి వాళ్ళు ఖర్చు చేసుకోవాలి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు స్త్రీ మూలక సమస్యలు కనిపిస్తున్నాయి. అంటే కర్కాటక రాశి పురుషులైనా కర్కాటక రాశి స్త్రీలైనా ఇతర స్త్రీల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి కాబట్టి స్త్రీలతో మాట్లాడేటప్పుడు వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈరోజు వృధా వాదములు కనిపిస్తున్నాయి. అనవసరంగా ఎదుటి వాళ్ళతో వాదిస్తూ ఉంటారు, వాటిని పక్కన పెట్టండి. వాదన వచ్చేది ఉంటే అక్కడి నుంచి వేరే చోటుకి వెళ్ళిపోయే ప్రయత్నం చేయండి. కర్కాటక రాశి వాళ్ళు వాదనల నుంచి బయటపడగలిగితే ఈ రోజంతా అనుకూల ఫలితాలు ఉంటాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా విదేశీయాన ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. విదేశీ వస్తువులు కొనుక్కోవడం ద్వారా ఆనందాన్ని పొందే యోగం కూడా సింహరాశి వాళ్ళకు ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు చిన్న మొత్తంలో అప్పులు చేయండి, పెద్ద మొత్తంలో అప్పులు చేయకండి. అలాగే ఈరోజు ప్రధానంగా కొన్ని వ్యవహారాల్లో నష్టాలు ఎదురైన కన్యారాశి వాళ్ళు మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయటం అవసరం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా బుద్ధి చంచలత్వం ఉంటుంది, బుద్ధి రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. అలా కాకుండా ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటే స్థిరమైన నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేస్తే తులారాశి వాళ్ళకి ఈరోజు స్థిర నిర్ణయాలు మంచి శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే ఈరోజు అనారోగ్య భావనలు వెంటాడతాయి కాబట్టి తులారాశి వాళ్ళ ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పులు కూడా కొద్దిగా ఇబ్బంది పెడతాయి. కొత్త అప్పు చేయాల్సి వచ్చినా తక్కువ మొత్తంలో అప్పు చేయటం తులారాశి వాళ్ళకి అనుకూల ఫలితాలను ఇస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే సూచనలు ఉన్నాయి. విశేషమైన ధన ప్రాప్తి యోగాలు కూడా ఈ రోజు వృశ్చిక రాశి వాళ్ళకు ఉన్నాయి. అంటే శుభ కార్యక్రమం కోసం మాత్రమే కాకుండా రకరకాలుగా ధన యోగాలు ఉన్నాయి. ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు వృశ్చిక రాశి వాళ్ళకు బాగా అనుకూలిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులను కలుసుకుంటారు, ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. ధన ప్రాప్తి యోగాలు ధనుసు రాశి వాళ్ళకి అద్భుతంగా ఉన్నాయి. రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా ధనలాభం ఉంది. ఉద్యోగమైనా వ్యాపారమైనా ఎందులో అయినా సరే వృత్తిపరంగా మంచి ధనలాభం పొందగలుగుతారు. అలాగే ఈరోజు మకర రాశి వాళ్ళకి కొద్దిగా ప్రయత్నిస్తేనే ఏ పనిలోనైనా మంచి కార్యసిద్ధి పొందే యోగం కూడా ఎక్కువగా ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృత్తిలో వ్యతిరేకతలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. మిమ్మల్ని అపోజ్ చేసే వాళ్ళు పెరుగుతారు. అటువంటి వ్యక్తుల గురించి పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళితే వాళ్ళ తప్పు వాళ్ళే తెలుసుకుంటారు. అంతేగాని వాళ్ళతో వాదనలకు మాత్రం దిగకండి. అలాగే ధన నష్టం కనిపిస్తోంది కాబట్టి కుంభరాశి వాళ్ళు ఈరోజు ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేయాలి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం ఉంది. బ్రహ్మాండమైన రుచికరమైన భోజనాన్ని స్వీకరించే యోగం మీనరాశి వాళ్ళకి బాగా ఉంది. కొద్దిగా ప్రయత్నిస్తేనే ప్రతి పనిలో మంచి విజయాలు పొందగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఇది ఫాల్గుణ మాసంలో వచ్చే ఆదివారం కాబట్టి ఫాల్గుణ మాసంలో పర్జన్యుడు అనే పేరుతో సూర్యుడు అనుగ్రహిస్తాడు కాబట్టి ఓం పర్జన్య దేవాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు గాని 11 సార్లు గాని చదువుకుని వెళితే 12 రాశుల వాళ్ళకి బ్రహ్మాండమైన కార్యసిద్ధి లభిస్తుంది. విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుత విజయాలు పొందవచ్చు. కాబట్టి ఫాల్గుణ మాసంలో వచ్చే ఆదివారం సందర్భంగా ఓం పర్జన్య దేవాయ నమః ఈ మంత్రం చదువుకుని వెళ్ళండి, తిరుగులేని విజయాలు పొందండి. అలాగే ఆదివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో రవిహోర ఉంటుంది. రవిహోర ఉన్న సమయంలో ఎవరైనా సరే ఉద్యోగ పరంగా ప్రయత్నాలు చేసుకోవచ్చు, ఉద్యోగం కోసం అప్లికేషన్లు రాసుకోవచ్చు. అలాగే లాయర్లను కలుసుకోవటానికి, వైద్యులను కలుసుకోవటానికి రవిహోర అనేది చాలా చక్కగా అనుకూలిస్తుంది. అధికారులను కలుసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముఖ్యమైన చర్చలు చేయటానికి రవిహోర అనుకూలిస్తుంది. అలాగే ముఖ్యమైన డాక్యుమెంటేషన్లు చేయించుకోవటానికి కూడా రవిహోర విశేషంగా సహకరిస్తుంది. అలాగే ముఖ్యమైన బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కి సన్మానాలు, సత్కారాలు చేయించుకోవటానికి రవిహోర అనుకూలిస్తుంది.
హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే నక్షత్రాన్ని బట్టి ఎలాంటి పనులు నిర్వహిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే యోగాన్ని బట్టి ప్రయాణాలు చేయవచ్చో చేయరాదో, ఒకవేళ తప్పనిసరి ప్రయాణాలు చేయవలసి వస్తే ఎటువంటి పరిహారం చేసుకుని ప్రయాణం చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన విధి విధానాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.